వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఎట్లుంటది ఏంటి అర్థం కాలేదా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 ప్రాజెక్టులో జాయిన్ అయిపోయారు. ఇక మహేష్ బాబును మళ్ళీ వెండి తెరపై చూసుకోవాలంటే 2028 వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇటీవలే మహేష్ బాబు ముఫాసా సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ని ఫ్యాన్స్ ఎంతగా స్వంతం చేసుకున్నారో అందరికీ తెలిసిందే. రిలీజ్ రోజు ఉదయం బెంగళూరుతో సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి మరీ సంబరాలు జరుపుకున్నారు. దీని ప్రభావం ఎంతగా ఉందంటే US లో రెగ్యులర్ ఇంగ్లీష్ వర్షన్కు అదనంగా తెలుగు షోలు కూడా జోడించేలా వరల్డ్ డిస్నీ నిర్ణయం తీసుకుంది. రాజమౌళి ఫ్యాన్స్ వరల్డ్ మూవీ ఎలాగో విపరీతమైన ఆలస్యం అవుతుందని ఇలా వివిధ రూపాల్లో తమ హీరోని చూసుకుని విని మురిసిపోతున్నారు. ఇక్కడితో కథ అయిపోలేదు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గుంటూరు కారంని ఈ నెల 31న రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఏడాది కాలేదు. పైగా DY టాక్లో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా సినిమాని నిజంగా చూస్తాననే డౌటు డిస్ట్రిబ్యూటర్లో ఉండే ఉంటుంది. కానీ దీన్ని బ్రేక్ చేస్తూ హైదరాబాద్లో సాయంత్రం వేసిన 2 షోలు క్షణాల వ్యవధిలో సోల్డ్ అవుట్ అవ్వడమే కాక అదనంగా సుదర్శన్తో పాటు దేవిలో కూడా షోలు వేయాల్సి వస్తుంది. మెల్లగా మిగిలిన ఏరియాల నుంచి కూడా ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఫైనల్గా నమ్మశక్యం కాని నెంబర్లో షోలు పడవచ్చు. ఇదంతా చూస్తే మహేష్ బాబు అభిమానులు ఇలా ఉంటారేంట్రా అని అనిపిస్తుంది. ఒక పక్క సై, హిట్లర్, ఓయ్, రఘువరన్, బీటెక్ లాంటి ఒక్కపటి బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అవ్వడంపై నెమ్మదిగా ఉండగా గుంటూరు కారం మాత్రం హౌస్ఫుల్స్ వారం ముందే అయిపోయాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్లో కుర్చీ మడత పెట్టి పాట కారణంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ ఓ రేంజ్ లో పేలాయి. సోషల్ మీడియాలో అండర్ రేటెడ్ మూవీగా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ ముందు ఎవరైనా దిగదుడిపే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 3వ సినిమా కావడంతో ఈ చిత్రంపై షూటింగ్ దశ నుండే అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. ఫలితంగా సునామీ లాంటి వసూళ్లను రాబడుతుంది అనుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ గా నిలిచింది. అయినప్పటికీ సంక్రాంతి సెలవును ఈ చిత్రం పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంది. మహేష్ స్టామినాకి తగ్గట్టుగా 100 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టి బయ్యర్స్ కి పలు ప్రాంతాల్లో భారీ నష్టాలను మిగిల్చకుండా చేసింది. ఆ తర్వాత అదే కాంప్లెక్స్ లో ఉండే దేవి థియేటర్లోని రాత్రి 9 గంటల ఆటకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా ఆ థియేటర్కు కూడా నిమిషాల వ్యవధిలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు సంధ్య 35mm థియేటర్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఇలా బుకింగ్స్ ప్రారంభించడం, అలా అమ్ముడుపోవడం, మళ్ళీ అదనపు షోస్ ని యాడ్ చేయడం, అలా మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ లో సూపర్ హిట్ చేసేలా ఉన్నారు. మరో 3 ఏళ్ల వరకు మహేష్ బాబు వెండి తెర మీద కనిపించడు కాబట్టి అభిమానులు తమ హీరోని వెండి తెరపై మళ్లీ చూసే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. వాస్తవానికి ముందుగా అతిథి చిత్రాన్ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో గుంటూరు కారం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.